ఏంటంటే అలా చూస్తున్నారు? మంచి చూసారు కదా. నాకు పెళ్లి సెట్ అయిందండి. నా పెళ్లికి అన్ని పనుల దగ్గర నేను చేసుకుందాం అనుకుంటున్నానండి. మా దూరచుట్టాల ఇంటికి వచ్చాను ఒకసారి. ఇంట్లో ఎవరండి? ఇంట్లో ఎవరు లేరు. అదేంటి నువ్వు ఉన్నావు కదా? అవునా? ఇప్పుడు చూడు. కరెక్ట్ ఎవరు లేరే. సారీ, ఇల్లు వస్తా. ఇగో నువ్వు ఉన్నావు కదా ఇంట్లో? నేను ఉంటానులే. నువ్వు దేనికి వచ్చావా? నేను ఇంటికి పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చానండి. పెళ్లి కార్డు ఇవ్వడానికి వచ్చావా? ఏమైతారు నీకు? దూర చుట్టాలండి. అరే వాళ్ళు 4-5 ఛానల్లో చేస్తారా. ఎప్పుడు ఏ క్యారెక్టర్ ఎందుకు ఎంటర్ అవుతారో వాళ్ళకే తెలియదు. తేడా ఫ్యామిలీ అండి. తేడా అయితే తట్టుకోవచ్చు, వాళ్ళు ఇంకా తేడా. ఎందుకే మీ అయ్యగారు అమ్మగారు ఏం చేస్తుంటారు? మా అయ్యగారు న్యూస్ రిపోర్టర్, మా అమ్మగారేమో కాల్ సెంటర్ లో జాబ్ చేస్తుంది. ఒకసారి అయ్యగారిని పిలు. అయ్యగారు అయ్యగారు చెప్పండి. సన్ని అక్కడ పరిస్థితి ఎలా ఉంది చెప్పండి. అక్కడ ఎవరో వచ్చారు, ఎందుకు ఇంత అల్లరి జరుగుతుంది చెప్పండి. అయ్యగారు చెప్పండి సన్ని. మీ గురించి ఎవరు వచ్చారు? సన్ని ఇంతకి ఎవరు వచ్చారు, ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు, ఇంతకి ఎక్కడి నుంచి వచ్చాడు, అతని ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది చెప్పండి సన్ని. బాగానే ఉండే అయ్యగారు. కాదు, పక్క నుంచి అటుపక్క మాట్లాడుతున్నాడు ఏంటి? చెప్పాగా న్యూస్ రిపోర్ట్ అలా ఫాలో అయిపోతున్నాడా? సరే పెళ్లికి పిల్లడానికి వచ్చామని చెప్పండి. పెళ్లికి పిలవడానికి వచ్చిందంట అయ్యగారు. సన్ని ఇంతకి పెళ్లి ఎవరు జరుగుతుంది? ఆయనదా లేకపోతే వాళ్ళ చెల్లి గారిదా లేకపోతే వాళ్ళ అక్క గారిదా లేకపోతే చెప్పండి సన్ని. నా పెళ్లి అవుతుంది. ఆయన పెళ్ళేనంట అయ్యగారు. సన్ని అయితే మనకి ఇప్పుడు వరకు చూసుకుంటే వివరాలు అందించిన ప్రకారం చూసుకుంటే మా ఇంటికి ఒక గెస్ట్ రావడం జరిగింది. అది వివాహాన్ని శుభ్రించుకుని ఒక శుభలేఖ ఇవ్వడానికి ఒక గెస్ట్ రావడం జరిగింది. అయితే గెస్ట్ ని ఇప్పటి వరకు పలకరించకపోవడం నిజంగా గమనార్హం. మా ఇంట్లో మా పిల్లం విద్య అక్కడ ఉంది. విద్య అక్కడ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చూడండి. మన ఇంటికి ఒక గెస్ట్ వచ్చారు. నమస్కారం, నా పేరు విద్య. నేను మీకు ఎలా సహాయపడగలను? నా పేరు రాంప్రసాద్ అండి. నమస్కారం అండి రాంప్రసాద్. చెప్పండి మీ మొబైల్ నెంబర్ చెప్పండి. 9800 ఒక్క నిమిషం, మీ డేటా సిస్టంలో చూడబడుతుంది. మీకు యాక్చువల్లీ 3G ఆఫర్ లేదు, ఈ మధ్య వేయించుకున్నారు. అది కూడా మీ టీమ్ లీడర్ని చూసి. నేను మీకు చుట్టాలు అవుతాను. అమ్మని మీకు కార్డు ఇచ్చామని, నా పెళ్లి కార్డు. మీ పెళ్లి కార్డు అయితే 1 నొక్కండి, మీ పక్కింటోళ్ళ పెళ్లి కార్డు అయితే 2 నొక్కండి, ఏదైనా తద్దిన కార్డు అయితే 3 నొక్కండి. ఆ తద్దిన కార్డు పెళ్లి కార్డేనండి అది. థ్యాంక్స్. మీ ఆప్షన్ డెఫినెట్ గా మీ కార్డ్ని మా ఉన్నత అధికారికి ట్రాన్స్ఫర్ చేయబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అయితే సన్ని చెప్పండి, ఇంతకీ ఎంత మందిని పెళ్లి చేసుకున్నాడు అక్కడ ప్రతినిధి? ఈ వివరాలు ఎవరైనా సేకరించారు మీరు? చెప్పు, మీ ఆడపేరు ఏం పేరు చెప్పు. అరుణ్ అండి. అరుణానంట అయ్యగారు. అయితే యాక్సిడెంట్ లో ఎంతమంది పోయారు, ఆ పోయిన వాళ్ళు ఎంతమంది బతుకున్నారు, ఎంతమంది హాస్పిటల్ జాయిన్ చేశారు, ఇలాంటి వివరాలు మన దగ్గర ఏమైనా ఉన్నాయా? అంటే చుట్టాలు ఎంతమంది వస్తారు? చుట్టాలు ఒక 1000 మంది వరకు వస్తారండి. 1000 మంది అంటే అయ్యగారు. అయితే ఎంతమంది మృతుల సంఖ్య పెరుగుతుంది అనుకుంటారు? విఐపీలు ఎంతమంది వస్తారా అని. మృతులు విఐపీలు బాగా 100 మంది రావచ్చండి. ఆ 100 మంది వరకు వస్తారంట అయ్యగారు. అయితే పెద్ద కార్యాలు చిన్న కార్యాలు ఎప్పుడు చేస్తారు? 11 రోజుల తర్వాత లేకపోతే 20 రోజుల తర్వాత ఎప్పుడు చేస్తారని అతను చెప్తున్నాడు. ఫస్ట్ నైట్ గురించి అడుగుతున్నారు కదా. పెళ్లి అంటే ఫస్ట్ నైట్ అని చెప్పండి. ఫస్ట్ నైట్ మీతో జరిగితే 1 నొక్కండి, ఇంకెవరితోనే జరిగితే 2 నొక్కండి, అసలు జరగకపోతే 3 నొక్కండి. పిల్ల అవ్వలేదు సార్, అప్పుడు ఒక్క మాట రేట్. అదే నాకు అర్థమైంది, మీ దరిద్రం నాకు అర్థమైంది. మీరు తిరిగి మళ్ళీ కాల్ చేయబడితే మళ్ళీ మీకు సరైన ఆప్షన్ ఎంచుకోబడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. మేడం మీరేనా నా బాధతో ఇంటికి అమ్మ మరీ చెప్పింది పెళ్లికి రమ్మని. ఒక్కసారి సుఖ సంసారం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. మీ కాపురంలో ఎటువంటి లోటుపాటు ఉన్నా సరే మీ ఉత్తరం మాకు చేరేసినట్టయితే మాకు ఇక్కడ ప్రముఖ బాబా జజ్జనగర్ జనరే బాబా గారు ఉన్నారు. ఇదేం క్యారెక్టర్? నైట్ షిఫ్ట్ పని తాత. నాకు టైం అవుతుంది, మీకు క్యారెక్టర్ చూ. అది 1415వ సంవత్సరం అమానుషంగా ఉన్న తాడిపల్లి అని గ్రామం. ఆ గ్రామంలో ఉంగరాలు చుట్టేసుకొని ఒక కోతు పట్టు ముందుకేసుకొని వైజాగ్ నుంచి ఒక పెట్టి పట్టుకొని వచ్చాడు రాంప్రసాద్ అనే వ్యక్తి. ఒక్క నిమిషం, దీనికి వీడియో తోడైతే ఇంకా చాలా బాగుంటుంది. మీరు ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి, వీడియో మేము యాక్ట్ చేసి చూపిస్తాం. నువ్వు రాంప్రసాద్, నేను నీ ప్రేయసి. రెడీ? ఇటువైపుగా ఉన్నది రాంప్రసాద్, హైట్ తక్కువైనా అడ్జస్ట్ అవ్వండి. అటువైపు ఉన్నది కాబోయే మిస్సెస్, లంగవని లేకపోయినా అడ్జస్ట్ అవ్వండి. అటువైపుగా వస్తుంది అమ్మాయి పేరు సంధ్య, ఇటువైపుగా రాంప్రసాద్ వస్తున్నాడు. పొట్టిన అమ్మాయిని చూసి అంటనే సొల్లు గార్చుకున్నాడు. వీళ్ళని
మూతి మీద కొట్టింది సంధ్య. తప్పీలు అని మూతి మీద కొట్టింది సంధ్య. ఏంటే నన్ను కొట్టావేంటి? నేనేం తక్కువ తిన్నాను? నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా, నీ లైఫ్ సెట్ చేస్తా అని చెప్పి ఆ పొట్టోడు ఆ అమ్మాయిని బాగా సవరదీసి అంతే. ఇదిగో నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను అని చెప్పగానే కన్నిగడ్డి కింద పడిపోయిన టవల్ తీసుకొని ఇలా కాదు దీన్ని ఎలాగ ఎందుకు చేసుకుంటారు, పెళ్లి ఎందుకు చేసుకుంటారు అని చెప్పి అప్పుకు చేద్దాం, రేప్ చేసి పడేస్తానని చెప్పి పక్క తీసుకెళ్ళాడు. అంతే అంతే, ఏదో చేశాడు. ఏదో చేద్దామని లోపే సంధ్య బాగా ఎంకరేజ్ చేసేసింది. మా కాబోయే ఆవిడ ఫోన్ చేసింది. ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం. హలో సంధ్య. హలో సంధ్య. సంధ్య ఎక్కడ? హలో హలో ఆ సంధ్య గారు చెప్పండి, రామ్ ప్రసాద్ తో మీకు ఎప్పటి నుంచి అక్రమ సంబంధం నడుస్తుంది? అది అక్రమ సంబంధం అయితే 1 నొక్కండి, సరైన సంబంధం అయితే 2 నొక్కండి, అసలు సంబంధం లేకపోతే ఫోన్ పెట్టండి. అయితే ఇప్పుడు వరకు మీరు అక్రమ సంబంధం పెట్టుకున్న వాళ్ళ 1వ వల్ల 2వ వల్ల 3వ వల్ల లేకపోతే 50 ఎప్పటి నుంచి పెట్టుకున్నారు చెప్పండి? మీరు ఏ లాడ్జిలో దొరికిపోయి చెప్పండి. శివ లడ్జ్ అయితే 2 నొక్కండి, లక్ష్మీ లడ్జ్ అయితే 3 నొక్కండి, గణేష్ లడ్జ్ అయితే నాకు తెలుసు అది నా మేనేజర్. నా పెళ్లిరా మీకు దూరం చుట్టారు, నా పెళ్ళికి పటాకులు చేస్తారట్రా. లేడీని కొట్టకూడదు. లేడీని కొట్టకూడదు, ఆయన జంటలా ఉంటావు. అయితే సరిపోయింది. అయితే మీరు చూస్తున్నారు ఏమండి, ఎందుకు నాకు రోజు రోజుకి సంతోషం ఎంత పెరిగిపోతుంది అంటారు? సంసారంలో పెళ్ళామే సంతోషంగా ఉంటే సరిపోదే, మొగుడు కూడా సంతోషంగా ఉన్నాడో లేదో మీరు తెలుసుకోవాలి. అంటే మీరు నాతో హ్యాపీగా లేరా? హ్యాపీ నీతో హ్యాపీ డే సినిమాకి వెళ్ళినప్పుడే నాకు హ్యాపీగా లేదు. ఇంకా నా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఏముంటదే నీ టీవీలో నా యాడ్. కామెడీ చేస్తున్నారు. సంసారం అనే ఎపిసోడ్ లో ఏ భర్త కామెడీ చేయడే. భర్త తన ఫ్రస్ట్రేషన్ చెప్తుంటే మీ ఆడవాళ్ళు దాన్ని కామెడీగా తీసుకొని ఎంజాయ్ చేస్తుంటారు మీ టీవీలో నా యాడ్. పెళ్లి చేసుకొని మమ్మల్ని కబ్జా చేస్తారు, తర్వాత మా ఇష్టాన్ని కబ్జా చేస్తారు, తర్వాత మా జీవితాన్ని కబ్జా చేస్తారు. అదేంటో ఆడవాళ్ళ జీవితాలు మా మగాళ్ళ జీవితాలు కబ్జాలు అయిపోయాయి అని తెలిసి కూడా ఒక్క మగాడు కూడా కేసు పెట్టలేని పరిస్థితి. ఓ మై గాడ్, నీ టీవీలో నా యాడ్. యు గ్రేట్. మీరేం మాట్లాడుతున్నారో నాకు అస్సలు అర్థం కావట్లేదు. మేము ఏం మాట్లాడతారో మీకు అన్ని అర్థమవుతాయి. మీకు అర్థం కానట్టు దానికి అర్థమే లేనట్టు ఓ చిన్న ఎక్స్ప్రెషన్ ఇస్తారు మీ టీవీలో నా యాడ్. పెళ్లికి ముందేమో బంగారం లాంటి మొగుడు కావాలంటారు, పెళ్ళైన తర్వాత బంగారమే కావాలంటారు. హలో వెంకట్రావు గారు, నన్ను పెళ్లి చేసుకోక ముందు మీరు రోడ్ల మీద ఉండేవారు. ఈ నాగలక్ష్మిని పెళ్లి చేసుకున్న తర్వాతే మీకు అంత స్టేటస్. గుర్తు పెట్టుకోవాలి వెంకట్రావు గారు. మీ ఆడవాళ్ళకు ఇదేం దురదనే? మీ ఆడవాడిని పెళ్లి చేసుకున్న తర్వాతే మగాడి జీవితం మారిపోతుందని ప్రతి ఆడది ఆ భ్రమలో ఉంటుంది. హలో నాగలక్ష్మి గారు, మగాడి జీవితం ఒక పెళ్లి అనే ఎపిసోడే లేకపోతే గల్లీకి ఒక మగాడు స్వామి వివేకానంద అవుతాడు, అబ్దుల్ కలాం అవుతాడు, నరేంద్ర మోడీ అవుతాడు. ఏంటి ఎగిరెగిరి పడుతున్నావు? అంటే నువ్వు కొద్దిగా ఎగిరావు కదే, అందుకే నేను ఎగిరా. భార్య ఎగిరేనప్పుడు భర్త తగ్గాలి, లేదనుకో నేను బ్యూటీ పార్లర్కి వెళ్ళొస్తా, వీళ్ళంతా బ్యూటీగా చేసి ఉంచు. ఏమనుకుంటున్నావు నన్ను నువ్వు? అందరు మగాళ్ళ అనుకుంటున్నావు, అల్లా తప్ప మగాడు అనుకుంటున్నావు నువ్వు? అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? నువ్వు బ్యూటీ పార్లర్ నుంచి వచ్చేంత వరకు ఇల్లుని మొత్తం బ్యూటిఫుల్ గా చేసి మగాడు అనిపించుకుంటా. మొగుడు కూడా అనిపించుకో. వెరీ గుడ్. మీకే ఉన్నాయే వాగ్దానాలు చేయడం, మాకు రాదానే? మాకు ఉల్లి ఉడవడం రాదా? పనులు చేయడం చేత కాదనే జీవితం నా ఉసురు తగులుతుందే నీకు. మొగుడు నేర్పించిన ఏ ఆడది బాగుపడలేదే. అసలు నేను నిన్ను అడిగాను, లక్షలు అడిగానా, కోట్లు అడిగానా? పురుగులు పడిపోతావి. వెంకటరావు గారు సారీ, ఏదో ఫ్రస్ట్రేషన్ లో. పెళ్ళైన ప్రతి మగాడికి ఇదే ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. నారాయణరావు గారు రండి కూర్చోండి, కొద్దిగా నీళ్ళు తాగండి. ఏమైంది నారాయణరావు గారు? ఏం చెప్పంటావు వెంకటరావు గారు? దాన్ని 100 రూపాయలు అడిగితే చిన్న పిల్లగాడికి పెట్టినట్టు చేతిలో 10 రూపాయలు పెట్టి షేర్ ఆటోలో ఆఫీస్కి వెళ్ళమంటారు. అది జాబ్ చేస్తుంది ఎవరు వెంకటరావు గారు? నెలకు 30,000 జీతం. అంటే చెక్ పేరు నీది, సైన్ పవర్ మీ ఆవిడదన్నమాట. దాని అయ్య సొమ్మడిగానా, దాని అవ్వ సొమ్మడిగా? నా సొమ్మే కదా అడిగింది వెంకటరావు గారు. నారాయణరావు గారు, ఎవడు సొమ్ము అనేది వాళ్ళకి ముఖ్యం కాదు నారాయణ గారు. వాళ్ళు సోకులు చేసుకుంటున్నారా లేదా అనేది వాళ్ళకి ముఖ్యం. నారాయణరావు నీ టీవీలో నా యాడు.
వెంకట్రావు గారు ఈ మంచినీళ్ళు తీసుకోండి. థ్యాంక్ యూ. వెంకట్రావు గారు, వెంకట్రావు గారు, జంతు మొక్క చూడండి. వెంకట్రావు గారు, మొన్నే కదా సీను నీకు పెళ్ళైంది. పెళ్లి మ్యాటర్ పక్కన పెట్టిన వెంకట్రావు గారు, జంతు మొక్క ఉండరా. ఏమైంది సీను? ఏమదండి, ఇన్ఫెక్షన్, లేడీస్ ఇన్ఫెక్షన్. మీ ఆవిడ నిన్ను మరీ దారుణంగా వార్తలు అది పెట్టే టార్చర్ భరించలేక నాకు నేను వాతలు పెట్టుకున్నా. అబ్బా, ఒక మగాడికి ఒక మగాడి జంతువు రాస్తే అబ్బా ఆ ఫీలే వేరండి, ఆ తుట్టే వేరండి. అబ్బా అబ్బా, ఈ బ్రదర్ ఆవిడ నా గురించి కొన్ని అడ్వాన్స్ కూడా ఉన్నాడు. హలో బ్రదర్, అంత ఫ్రస్ట్రేషన్ పడే బదులు 4 వాతలు పెట్టుకో, ఫ్రస్ట్రేషన్ మొత్తం 0 లెవెల్కి వచ్చేది. చూస్తూ ఉంటే మన మగజాతి అంతమైపోతుంది మరి భయంగా ఉంది వెంకట్రావు గారు. అంతరించిపోయే దగ్గరగా ఉంది. అరే నీ టీవీలో నా యాడు ఆత్మవిశ్వాసం గల మొగుళ్ళు ఆల్రెడీ అంతరించిపోయారా? మన వాళ్ళు సిగ్గులేని వాళ్ళు కొంతమంది ఇక్కడ ఉన్నారు అంతే. అంటే మళ్ళాగన్నే వెంకటరావు గారు, అర్జెంటుగా ఈ ఎంట్రీ బాటిల్ మూత తీసేయండి, తాగి చచ్చిపోవాలి. ఏమైంది వెంకట్రావు గారు, మీకు దండం పెడతారా? బాటిల్ మూత ఓపెన్ చేసి తాగి చచ్చిపోతాను అంతే. ఏమైంది రాములు? వెంకట్రావు గారు, ఈ మూత ఓపెన్ చేయండి, నాకు విముక్తి ఇవ్వండి వెంకట్రావు గారు. అది కాదు రాములు, నీకు చెప్పే మీరు తీయకపోతే నేను తీసుకోవాలండి. రాములు ఏమైంది నీ టీవీలో నా యాడు? ఏమైంది? వెంకట్రావు గారు, నేను ఎంట్రీ తాగేశాను, ఇంకో ఉపయోగం లేదు, చచ్చిపోతున్నాను. నువ్వు ఎంట్రీ తాగలే, నువ్వు మూత తీయలేదు. అసలు మ్యాటర్ ఏంటో చెప్పరా నీ టీవీలో నా యాడు? మాకు ఒక విషయం తెలియగలుగుతారు వెంకట్రావు గారు. చెప్పు రాములు. నేను దాని మొగుడా రాగమొగుడా? అది తెలియకనే చాలా మంది మగాళ్ళు కన్ఫ్యూజన్ లో ఉన్నారు. కానీ మ్యాటర్ ఏంటి? నాలాంటి భార్య మీకు ఎవరికి వచ్చి ఉండదు. వచ్చి ఉంటే ఇప్పటికి ఊరేసుకుని చచ్చిపోయారు. నేను కాబట్టి ఇంకా బతుకున్నాను వెంకట్రావు గారు. ఊరుకో రాములు, భగవంతుడు మన మగజాతిని ఆడవాళ్ళ రూపంలో టార్చర్ ఇచ్చాడు. ఒకరొకరు ఓదార్చుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. అంతే రాములు, అంతే. వెంకట్రావు గారు, వెంకట్రావు గారు, వెంకట్రావు గారు. వెంకట్రావు గారు, ఈ ఏంట్రెంట్ బాటిల్ మూతలు తీసి మా పిల్లల నుంచి మమ్మల్ని విముక్తుల్ని చెయ్యండి వెంకట్రావు గారు. భార్య బాధ్యతని నేను ఒక్కడే అనుకున్నా. ఇంతమంది ఉన్నారా? ఈ ఖాళీలోనే ఇంతమంది ఉన్నారంటే దేశంలో ఎంతమంది ఉన్నారు, ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు? ఓ మై గాడ్. వెంకట్రావు గారు, ఈ ఆడదాన్ని ఏం చేయలేమండి. చేయగలడు. ఆ ఒక్క పని ఆ ఒక్క మగాడే చేయగలడు. ఇంతగా ఒక్క మగాడు ఎక్కడ ఉన్నాడు వెంకట్రావు గారు? ఆ మగాళ్ళ మనమేరా. అంటే ఫ్రస్ట్రేషన్ తో మర్చిపోయానండి. లేనిపోయిన డౌట్లు తెప్పియకు నువ్వు. మన మగజాతి అంతరించిపోకుండా ఉండాలంటే మనం మారాలి. మనం మారాలంటే ఏం చేయాలి? ఎంట్రీ తాగాలి. ఎండి తాగ దరిద్రుడు, ఎండి తాగ. ఇంకేం చేయాలి? పెళ్ళాని తోలు తీయాలి, దాని తాట తీయాలి, ఉతికి ఉతికి దాన్ని ఆరేయాలి. పొట్టిదానా, 2 అడుగులు దానా, సరోజ, ఈ రోజు నుంచి మొగుడనే క్యారెక్టర్ ఎంత భయంకరంగా ఉంటుందో చూపిస్తానే. వస్తున్నానే. నేనే నన్ను పిలిచింది. మొగుడు అంటే అంటులతో వాడు కాదు, భార్య ఉతికే తారతను నిరూపిస్తాను. వస్తున్నా. మన మగజాతి అంతరించిపోకుండా ఉండాలంటే మనం పెళ్ళాన్ని తాట తీయాలి. మన ఆడవాళ్ళ దగ్గర మన మగాళ్ళని చేసే దండయాత్ర బ్రదర్ ఇది. చేతులు కలపండి. సబ్బాస్ రా మీ టీవీలో నా యాడు. సబ్బాస్ సబ్బాస్ సబ్బాస్. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, కదరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం, లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, కదరిల్లింది పురుష ప్రపంచం. లేచింది మహిళా లోకం. రాధిక, ఇంటి బేగొచ్చే వంట ఉండేస్తా. అరే దరిద్రులా, ఇప్పుడే కదరా భారీ భారీ డైలాగులు కొట్టారు దరిద్రులా. అరే మన దాంట్లో యూనిటీ లేదురా దరిద్రులా. వెనకరా, మన దాంట్లో దరిద్రులా. ఏమన్నావురా? ఆడది మేల్కోవాలి 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 అన్నావు కదరా. ఆడది మేల్కుంటే ఎలా ఉంటుందో తెలుసా? తెలుసా? ఇలానే ఉంటుందిరా. ఎత్తండి వీడిని. మన ఎత్తుడికి వీడికి జీవితంలో మేల్కునే ప్రసక్తే లేకుడు. తీసుకురండి. దండం పెడతానమ్మా. మీ ఆడవాళ్ళ జోలికి ఎప్పుడు రానమ్మా. ఎప్పుడో చెప్పెనువే మనగారు,